టాక్సిక్ ఏదో ఒక కాంట్రవర్సీలో చిక్కుకుంటూనే ఉంది. టీజర్లో బోల్డ్ సన్నివేశాలు, వైలెన్స్ ఎక్కువగా ఉన్నాయని కామెంట్స్ వినిపించాయి. తాజాగా కియారా అద్వానీ కూడా తన ఇంటిమేట్ సీన్స్ తొలగించాలని టీంకి రిక్వెస్ట్ చేసిందంటూ వార్తలు వచ్చాయి. దీనిపై ఒక్క ట్వీట్తో క్లారిటీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ. కేజీఎఫ్ సిరీస్ తో శాండిల్వుడ్ నే కాదు, బాలీవుడ్, టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కూడా శాసించిన యష్ 4 years గ్యాప్ తీసుకుని టాక్సిక్ తో వస్తున్నాడు. కేజీఎఫ్ 2తో 1000 కోట్ల హీరోగా మారడంతో నెక్స్ట్ సినిమాకి హాలీవుడ్ మార్కెట్ పై కన్నేశాడు రాఖీ బాయ్. టాక్సిక్ ను పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్ లో తెరకెక్కించాలన్న ప్లాన్ అయితే బాగుంది, కానీ సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయడంలో టీం తడబడుతోంది. మార్చి 19 నుండి జూన్ 4కి వాయిదా పడింది. గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, అంతర్జాతీయ భాగస్వామ్యాలను సెట్ చేయడానికి టైం తీసుకుంటున్నట్లు టీం చెబుతోంది. టాక్సిక్ వాయిదా పడటానికి కారణం యష్ అన్న వార్తలు వస్తున్నాయి. ఓటీటీ డీల్ విషయంలో రాజీ పడలేకపోతున్నాడట హీరో. మూవీ చూపించకుండా తాను అడిగినంత ఇచ్చేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్స్ సముఖంగా లేవని తెలుస్తోంది. ఈ సమస్యల మధ్యలో కియారా అద్వానీ ఓ ఇష్యూ లేవనెత్తిందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో తన ఇంటిమేట్ అండ్ బోల్డ్ సీన్స్ తొలగించాలని, అవి తన ఇమేజ్ కు డ్యామేజ్ అయ్యే విధంగా ఉన్నాయని గీతూ మోహన్ దాస్ ను బాలీవుడ్ బ్యూటీ కోరినట్లు రూమర్స్ పుట్టుకొచ్చాయి. టాక్సిక్ విషయంలో తనపై వస్తున్న రూమర్స్ పై ఎట్టకలకు కియారా అద్వానీ స్పందించింది. అబ్సల్యూట్ నాన్ సెన్స్ అంటూ ఒక్క ట్వీట్ తో కొట్టిపారేసింది. దీంతో గాసిప్స్ కు చెక్ పడినట్లయింది. ఇక ఇందులో పేరుకు నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి లాంటి భామలున్నారు. కానీ వీరిపై ఫోకస్ అంతగా కనిపించడం లేదు. జూన్ 4 నుండి వెళ్లిపోయిన మూవీ ఎప్పుడొస్తుందో చెప్పట్లేదు టీం. ఆగస్టులో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారన్నది ఇన్నర్ టాక్.